హాయ్ స్టూడెంట్స్, మై డియర్ పేరెంట్స్, వెల్కమ్ టు ధావరి అకాడమీ. ఈరోజు మనకి ఈరోజు వార్తాపత్రికలు ఇచ్చిన న్యూస్ ప్రకారం అయితే మనకి ఎంసెట్కి సంబంధించి కోరుకు గండి అండ్ కంప్యూటర్కు దండ. ఈ కంప్యూటర్కి డిమాండ్ ఎక్కువగా ఉంది. కంప్యూటర్కు దండి అనే విధంగా వీళ్ళ యొక్క శీర్షిక అయితే ఒక వ్యాసం అయితే రావడం జరిగింది. కోరుకు గండి కంప్యూటర్కి దండి అంటే మనకి సిఎస్సి వైపే ఎక్కువ శాతం అందరూ యొక్క స్టూడెంట్స్ అందరూ మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో సిఎస్సి ఐటీ సంబంధిత బ్రాంచీల్లో 69% సీట్లు అయితే ఉన్నాయి. ఎమర్జింగ్ బ్రాంచ్ల వైపు విద్యార్థులు ఆసక్తి ఉన్నారు. 3 జిల్లాల్లోనే 62% సీట్లు ఉండటం జరిగింది. రాష్ట్రంలో కోరి ఇంజనీరింగ్ బ్రాంచుల్లో సీట్లు చేరేవారి సంఖ్య అయితే తగ్గుతుండగా, సపోజ్ మెకానికల్ కానీ, సివిల్ కానీ, L3E కానీ రాష్ట్రంలో ఈ యొక్క రానున్న రోజుల్లో గత కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు 21, 22, 23, 24, 25 నుంచి తగ్గుతూ వస్తాయంట. వీళ్ళు తగ్గుతుండగా ఎమర్జింగ్ బ్రాంచ్లైన సిఎస్సి, ఐటీ సంబంధిత వాటిల్లో సీట్లు ప్రవేశాలు పొందే వారి సంఖ్య ఏటా పెరుగుతుంది. కోరు బ్రాంచుల్లో 4వ వంతు కూడా సీట్లు నిండటం లేదు. అదే సమయంలో కంప్యూటర్ తదితర వాటిల్లో దాదాపు 80% సీట్లు భర్తీ అవుతున్నాయి. ఈ ఏడాది 2వ విడత కన్వీనర్ సీట్లు కేటాయింపు నాటికి ఏకంగా 94.20% సిఎస్సి వైపే మొగ్గు చూపారు. ఐటీ తదితర బ్రాంచీల్లో సీట్లు నిండటం గమనార్హం. మరి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి ఇలాంటి న్యూస్ అయితే మరిన్ని మీకు ఇస్తున్నాను. మరి ఒక ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మీకోసం అంటే కొంచెం అవేర్నెస్ ఉంటుందని ఈ స్టూడెంట్స్కి, మరి పేరెంట్స్కి, ఎవరైతే మరి రానున్న మన థర్డ్ ఫేజ్లోకి ఎంటర్ అయ్యాం. రేపటి నుంచి అయితే థర్డ్ ఫేజ్ మరి జరుగుతుంది. థర్డ్ ఫేజ్ ఇవాళ 7th, రేపు 8th మనకి ఈ థర్డ్ ఫేజ్కి సంబంధించిన ఈ యొక్క థర్డ్ ఫేజ్కి సంబంధించిన ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మళ్ళీ రేపు నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తెలంగాణ ఉన్నత విద్యా మండలి తాజాగా రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఎమర్జింగ్ బ్రాంచుల్లో గత ఏడాది ఏకంగా 26,773 మంది అధికంగా ప్రవేశ పొందడం విశేషం. ఎమర్జింగ్ బ్రాంచ్లో సిఎస్సిఎంఎల్ లాస్ట్ ఇయర్ 26,727 మంది. ఈసారి ఆ సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. ముఖ్యాంశాలు: రాష్ట్రంలోని ఆదిలాబాదు, ఆసిఫాబాదు, నిర్మల్, భూపాలపల్లి, వికారాబాదు, గద్వాలు, నాగర్ కర్నూలు, ములుగు జిల్లాల్లో ఒక్క ప్రభుత్వం లేదా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల లేదు. చూసారా, రాష్ట్రంలో మన తెలంగాణలో ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాద్ కానీ, నిర్మల్ కానీ, భూపాలపల్లి కానీ, వికారాబాద్, గద్వాల్, నాగర్ కర్నూలు అసలు ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ కూడా లేదంట. ఈ విద్యా సంవత్సరంలో కోస్గిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా ఉన్నతీకరించడంతో నారాయణపేటలో జిల్లాలో ఇంజనీరింగ్ విద్య అందుబాటులోకి వచ్చింది. కళాశాలల సంఖ్య 2021లో 180 ఉండగా ఇప్పుడు 174 చేరింది. అంటే డిస్టిక్లో ఉండే హెడ్ క్వార్టర్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలన్నీ మూసుకున్నారు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఎవరు చేరకపోవటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది షట్టర్స్ అన్నీ క్లోజ్ చేయటం జరిగింది. మొత్తము 175 కళాశాలలో మేడ్చల్, రంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్లోని మనకేంది మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 3లోనే 109 కాలేజీలు అయితే ఉన్నాయి. 109 కళాశాలలు ఉన్నాయి. మనం ఇక్కడే ఉన్నాయి అంటే 62% సీట్లు అక్కడే ఉన్నాయి. గత ఏడాది మొత్తము 1,17,426 సీట్లలో 80,535 సీట్లు 68.58% ఎమర్జింగ్ బ్రాంచీల్లోనే. ఈసారి కన్వీనర్ కోటాలో 75, అదే 70.89% చేరింది కన్వీనర్ కోటాలో. ఈ విధంగా మనకి మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో 103 కాలేజీలు ఉన్నాయేమో. 103 కాలేజీలు అంటే ఇక్కడేమో ఈ యొక్క ఆదిలాబాద్,
ఈ యొక్క తెలంగాణ వేరే ప్రాంతాల్లో అయితే ఒక కాలేజీ కూడా లేదంట. కనీసం ఇక్కడ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, వికారాబాదు, గద్వాల్ అక్కడ ఉన్నా కానీ ఎవరు చేరట్లేదు. ఎంతమంది హైదరాబాద్ చుట్టుపక్కలే చూస్తున్నారు మన వాళ్ళంతా. అదేవిధంగా ఇది ఈరోజు వచ్చిన వార్తాపత్రికలోని ముఖ్యాంశం. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ సీట్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? కన్వీనర్ బి కేటగిరీలు కలిపి 2021-21లో 3151 ఉంటే ప్రభుత్వంలో, ప్రైవేట్లో 95,837 ఉంది. మొత్తం 98,988. ప్రవేశాల శాతం 66.39. అదేవిధంగా 21-22లో 4,069 ఉంటే మరి ప్రైవేట్లో 105,704 ఉన్నాయి. మొత్తము 109,773 ఉన్నాయి. ప్రవేశాల శాతం 70.54. 22-23 సంవత్సరంలో 4,825 ఉంటే ఈ యొక్క ప్రైవేట్లో 3,890, 1,03,890. అదేవిధంగా మొత్తం 111,769, 76.37%. అదేవిధంగా 23-24లో 5,657 ఉంటే ప్రైవేట్లో గవర్నమెంట్లో 5,657 ఉంటే ప్రైవేట్లో 111,769 ఉంటే ఈ యొక్క మొత్తము 117,426 ఉంది. ప్రవేశాల శాతం ఇంతవరకు మనకి ఇప్పుడు ఇది మనకు జరుగుతుంది. ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. 2024-25లో 5,907 మరి ప్రభుత్వంలో ఉంటే 4,05,573 ప్రైవేట్లో ఉంటే 112,000 సీట్లు ఈ రోజుకు ఉంటాయి. ఈ రోజుకైతే ఇది క్వశ్చన్ మార్క్. ఈ కోర్ ఎమర్జింగ్ బ్రాంచుల్లో సీట్ల వివరాలు బి కేటగిరీలో ఈ విధంగా ఈసారి అయితే 112,000 అంటే మనకి 5,000 సీట్లు అయితే ఈసారి తగ్గినాయి. మరి ఇప్పుడు మరి థర్డ్ ఫేజ్లో ఏమన్నా సీట్లు పెరగవచ్చు అని చూద్దాం. మరి కొన్ని అయితే పెరగచ్చు. మరి ఫస్ట్ ఫేజ్లో అయితే 2,600 వచ్చినాయి. సెకండ్ ఫేజ్లో అయితే 10,000 రావడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో 2,640 సీట్లు, సెకండ్ ఫేజ్లో ఒక 9,000 సీట్లు రావడం జరిగింది. అంటే దాదాపు 12,000 సీట్లు అయితే పెరిగినాయి అమ్మ. 12,000 సీట్లు అయితే పెరిగినాయి. కానీ మరి ఈ సంవత్సరం అయితే ఎన్ని సీట్లు పెరుగుతాయో మనకు తెలియదు. కోర్ ఎమర్జింగ్ బ్రాంచుల్లో సీట్ల వివరాలు బి కేటగిరీ సహా సంవత్సరము ఈ కోర్లు 2021లో కోర్లో 40,355 ఉంటే ప్రవేశాల శాతం చూడండి 34%. ఎమర్జింగ్ బ్రాంచుల్లో 48,700 ఉంటే 65% ప్రవేశాలు ఉంది. 21-22లో 48,756 ఉంటే కోర్లో అంటే సిఎస్సి, త్రిబుల్ ఈ తర్వాత అదేవిధంగా మరి సివిల్, మెకానికల్లో ప్రవేశాలు ఇది 32% పెరుగుతున్నాయి. వాళ్ళు ఎవరు జారట్ల. 22-23లో 41,000 ఉంటే ఇక్కడ 21,000, 26%. అంటే రాను ఈ పర్సంటేజ్ కూడా తగ్గుతుందమ్మ. మీరు గమనించారో లేదో? రాను ఏమవుతుంది, ఈ పర్సంటేజ్ కూడా తగ్గుతుంది. చూడండి, ఈ పర్సంటేజ్ కూడా 31, 34, 32, 26, 23 మనకి ఎంత డ్రాస్టిక్గా పర్సంటేజ్ తగ్గుతుంది ఈ కోర్ బ్రాంచుల్లో. అంటే ఫ్యూచర్లో మరి ఈ పరిస్థితి ఏముందో మరి మనకు తెలియదు. అసలు ఈ పరిస్థితుల్లో సివిల్, మెకానికల్, త్రిబుల్ ఇవన్నీ రెగ్యులర్గా వాడే మరి మన వస్తువులు, మనం రెగ్యులర్గా వాడే వస్తువులే. మరి టెక్నిక్స్ ఇవి సివిల్లో లేకుండా జరగదు, మెకానికల్ లేకుండా జరగదు, మరి కరెంట్ లేకుండా ఏ పని జరగదు. కానీ మరి డ్రాస్టిక్గా అయితే పడిపోతుంది. 34, 32, 26, 23 ఈ విధంగా చూడండి. ఇది బాగా పెరుగుతుంది. సిఎస్సి సపోజ్ సిఎస్సి, ఐటీ అయితే ఇట్లా పెరిగితే ఈ అయితే ఇట్లా తగ్గుతున్నాయి. ఇది ఉల్టా అయిపోతుంది. అంత చూడండి 65, 66 ఇది మరి ఎక్కడ దారి తీసిద్దో మనకు తెలియదు. కానీ ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈరోజు ఉన్న వార్తాపత్రిక జస్ట్ అవేర్నెస్ కోసం. మనకు రానున్న కాలంలో గత 5 సంవత్సరాల నుంచి చూసినట్టయితే కోర్ బ్రాంచుల్లో ఈ యొక్క ప్రవేశాలు తగ్గుతున్నాయి. కానీ జాయినింగ్స్ అన్నీ తగ్గుతున్నాయి. ఈ యొక్క సిఎస్సి, ఐటీలోనే ప్రధానంగా మరి పెరగటానికి పెరుగుతున్నాయి. మనం చూసినట్టయితే
65-67 ఇవి ఈరోజు ఉన్న వార్తాపత్రికల్లో న్యూస్ మనకి. ఇది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ బాయ్.